ఇక హైడ్రా పెత్తందారీ పోకడలపై హైకోర్టు సీరియస్ అయింది. న్యాయస్థానాల అధికారం గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించేది లేదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 25కు ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని ఆదేశించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేశారు. మొదట చీకటి మాటున కూల్చేయడం, చుట్టూ కంచెవేసి బోర్డులు పెట్టడం, ఆపై ఆ చర్యను సమర్థించుకోవడం, కోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేయడం ఇవేమీ హైడ్రాకు కొత్త కాదు. కూల్చివేతల ఏజెన్సీ అవలంబిస్తున్న ఈ వింత వైఖరి చట్టబద్ధమైన పాలన మూలాలను దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా పెత్తందారీ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానాల అధికారాన్ని, గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించేది లేదని జస్టిస్ నగేష్ భీమపాక నిప్పులు చెరిగారు. మే 25న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లిలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను గౌరవించి చట్ట పరిధిలో చర్యలు చేపడతామన్న హామీకి విరుద్ధంగా చీకటి మాటిన కూల్చివేతలు చేపట్టి దానిని ఓ విజయంగా మీడియాలో ప్రచారం చేసుకోవడంపై మండిపడింది. ఇలాంటి పెత్తందారీ పోకడలను సహించే ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ పెండింగ్లో ఉండగా ఉల్లంఘనలను నిరంతరం కొనసాగించలేరని, వాటిని ఆపాల్సిందేనని స్పష్టం చేసింది. ఉల్లంఘనలు నియంత్రిస్తూ ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఈ కోర్టుకు ఉందని స్పష్టం చేసింది. కూకట్పల్లిలోని 1003, 1006 సర్వే నెంబర్లలోని 13.17 ఎకరాల స్థలంలో కూల్చివేతలు చేపట్టడానికి మే 25కు ముందున్న పరిస్థితిని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు కలెక్టర్, తహసీల్దార్కు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రైవేటు స్థలంలో జోక్యం చేసుకోరాదన్న ఉత్తర్వులకు విరుద్ధంగా ఈ నెల 25న హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టడాన్ని ఎన్విఎన్ కన్స్ట్రక్షన్ సంస్థ హైకోర్టులో సవాల్ చేసింది. వేర్వేరుగా దాఖలు చేసిన 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై జస్టిస్ నగేష్ భీమపాక శుక్రవారం విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రికార్డులు, ఆధారాలతో పాటు పిటిషనర్లు సమర్పించిన ఫోటోలను పరిశీలించారు. కోర్టు ఉత్తర్వుల ద్వారా పిటిషనర్ల రక్షణలో ఉన్న వాటికి ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు. తొందరపాటు చర్యలు తీసుకోరాదన్న కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కూల్చివేతలు, విధ్వంసం, ఆక్రమణల తొలగింపునకు పాల్పడినట్లు స్పష్టమవుతుందని చెప్పారు. గతంలో అక్కడ చెరువు లేదని చెప్పిన అధికారులు ఇప్పుడు అందుకు భిన్నంగా చెరువు ఉన్నదంటూ కూల్చివేతలు చేపట్టలేరని స్పష్టం చేశారు. కూల్చివేతల సమయంలో నోటీసు ఇవ్వకపోవడం, సహజ న్యాయ సూత్రాలను అమలు చేయకపోవడం పిటిషనర్ల వాదనలకు బలం చేకూర్చిందన్నారు. హైడ్రా ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదని న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. మొదట కూల్చివేయడం, కంచెవేయడం, బోర్డులు పెట్టడం, ఆపై వారి చర్యను సమర్థించుకోవడంతో పాటు కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించడమే హైడ్రా తీరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వివాదాస్పద స్థలంలో మే 25కు ముందున్న పరిస్థితిని 24 గంటల్లోగా పునరుద్ధరించాలని అధికారులను జస్టిస్ నగేష్ భీమపాక ఆదేశించారు. ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్, టిన్ షీట్లతో భద్రతా సిబ్బంది గదులు, ప్రవేశ ద్వారం నిర్మించాలని, విద్యుత్ లైన్లు, లైటింగ్, ఇతర మౌలిక వసతులన్నీ పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. హైడ్రా, రెవెన్యూ సిబ్బంది వేసిన ఫెన్సింగ్, బోర్డులను తొలగించాలని, సిబ్బందిని బయటకు పంపాలని స్పష్టం చేశారు. పిటిషనర్కు చెందిన యంత్రాలు, సామాగ్రికి భద్రత కల్పించాలని ఆదేశించారు. ఒకవేళ పునరుద్ధరణ పనులు చేపట్టడంలో అధికారులు విఫలమైతే పిటిషనర్లే ఆ పనులు పూర్తి చేసి సంబంధిత ఖర్చులను ప్రతివాదుల సొంత నిధుల నుంచి వసూలు చేసుకోవచ్చని న్యాయమూర్తి చెప్పారు. ప్రస్తుత అభిప్రాయాలన్నీ మధ్యంతర ఉత్తర్వులకే పరిమితమని చెప్పారు. ధిక్కరణ పిటిషనర్లపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ వాదనలు వినిపించారు. పిటిషనర్ల స్వాధీనంలో ఉన్న స్థలంలో జోక్యం చేసుకోరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ స్థలాన్ని 9.27 కోట్లు చెల్లించి క్రమబద్ధీకరణ చేయించుకున్నామని, అది పట్టా భూమేనని అధికారులే స్పష్టంగా చెప్పారని వివరించారు. ఈ స్థలంలో ఏవైనా చర్యలు చేపట్టాలనుకుంటే చట్ట పరిధిలోనే చేపడతామంటూ మరో పిటిషన్లో హైడ్రా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ కోర్టు నుంచి ఇన్ని ఉత్తర్వులున్నప్పటికీ హైడ్రా సిబ్బంది ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా
కూల్చివేతలు చేపట్టారని కోర్టుకు విన్నవించారు. ఇది ప్రభుత్వ స్థలమని, హైడ్రా పరిరక్షణలో ఉన్నదంటూ బోర్డు కూడా ఏర్పాటు చేశారని వివరించారు. పిటిషనర్ స్థలాన్ని పునరుద్ధరించాలని, అందులో ఎవరూ జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మరోవైపు పిటిషనర్ తరపు వాదనలతో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విభేదించారు.